రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి, మరొక నూతన దినములోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసి, ఈ వేకువజామునే జూమ్ మీటింగ్‌లో పాలు పొందటానికి, మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఇన్ని నాళ్ళు నిరాటంకంగా జూమ్ మీటింగ్ నిర్వహించటానికి, నాయనా మీరు అనుగ్రహించిన ఇట్టి విశేషమైన కృపను బట్టి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా ఆయా స్థలాల నుండి మరి ఆయా దినాలలో మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఆదరణకరమైన మాటలు, హెచ్చరిక మాటలు, దిద్దుబాటు మాటలు నాయనా మేము విని, నేర్చుకొని, మా హృదయాలలో భద్రపరుచుకొని, నెమరు వేసుకొని అలాగున జీవించగలుగునట్లు ఇంతవరకు మీరు సహాయము చేసినందుకై స్తోత్రములు మా ప్రభువా. ఇక ముందుకు అలాగున కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మా ప్రభువా నాయనా మరి జూమ్ మీటింగ్‌లో ఆది మొదలుకొని అంతం వరకు మీరే ఉండి అధ్యక్షత వహించి, నడిపించి కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. మరి నాయనా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కృప చూపి సహాయము చేయండి. మాతో మాట్లాడండి. మీ కృపలో భద్రపరచమని. ఎలాంటి ఆటంకము లేకుండా మరి చక్కగా ఈ జూమ్ మీటింగ్ జరుగునట్లు కృపనిమ్మని. క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆ! అన్నా పాట క్రైస్తవ సునాద కీర్తనల నుండి 737 సంఖ్య. అన్నా ఇనిపిస్తాందా? వినిపిస్తుందన్న. ఓకే. ఎలీష్ అన్న కూడా వచ్చారు. స్టార్ట్ చేద్దామా? ఓకేనా. ఓకే. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగినాను నీవిచ్చిన నిబంధన నుండి. విలువైన నీ దివ్య పిలుపునకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నెరుగనేతో. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపో ప్రియా స్తుతునిగా పని చేయనిమ్మో.
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను నుండా నిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనెత్తు, కన్నీటితో విత్తు మనసు కలకాలము మరి నాకు నొసగు. క్షేమకాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయ్యా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా అందరికి వందనాలయ్యా. ఎలీషన్న కొనసాగించు. అన్నా వినిపించలేదా? అనిపించిందన్న. ఓకే ఓకే. పాట పాడిన దావీదన్న కొందనాలనా? వందనాలు వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. హాసాఫ్ హెర్లార్ సార్ ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. ఆసప్పన్న అన్మిట్ అవ్వండి. నా ప్రార్థన చేస్తామన్నా. ఓకే అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణకాయ, నిరీక్షణకాయ, రక్షణ ఆనందానికాయ నీకు స్తోత్రాలు. ప్రత్యేకించి నాయన ఈ సమయంలో నాయన ఈ కాన్ఫరెన్స్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 9 సంవత్సరాలుగా ఆయన మీద బర్నబాసన్న మిగతా సహోదరులు ఆయన ఈ విధంగా మేము ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఉజ్జింపబడడానికి, నీ నామనిమిత్తమై పరిచర్యలు సాగడానికి, సేవ చేయడానికి మీ కృప అనుగ్రహించి అనేక మంది భక్తుల ద్వారా నాయన మరి మాకు వినిపిస్తున్న శ్రేష్టమైన లోతైన జీవ మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ పాటల ద్వారా స్తుతించినాం, గణపరిచినాం. తిరిగి నీ వాక్యము అందిస్తున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువలో మరుగుపరిచి మీ శ్రేష్టమైన వర్తమానాన్ని మేము వినగలడానికి కృపించుకొని వేడుకుంటున్నాం. మీరు కనికరించండి. ఈ విధంగా ఈ కార్యక్రమం అనేక సంవత్సరాలు కొనసాగించబడి అనేకులకు ప్రయోజనకరంగా మేలుకరంగా ఉండడానికి కృపించుకొని దయపాలింపజేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన హాసాఫ్ హెర్లార్ కొందనాలనా? వందనాలు. ఓకే. ఈ సమయంలో గొల్లపోతు తిమోతి గారు మద్రాల సూర్యాపేట జిల్లా నుండి మన ప్రియులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తిమోతి అన్న వందనాలనా? అన్న వందనాలన్నా. ఓకే అన్న, కొనసాగు. మంచిదండి. ఈ ఉదయకాలమున ప్రభు నామమున ఇక జూమ్లో కనెక్ట్ అయిన పెద్దలందరికీ, సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.
మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య ఇలాగా ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు నన్ను ఆహ్వానించినందుకై మీకు కృతజ్ఞతలు. అలాగే మహిమగల ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, సదావకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి నేను చదువుతున్నాను. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరనున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్ర మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా నీ పిల్లమైన మేము ఇలా కలుసుకొని నైనా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ఒకరినొకరు పలకరించుకోవడానికి ఈ మంచి వేదికని మీరు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడండి. నైనా నీ దాసుని సిలువసాటును మరుగు చేయండి. ఎంత మేరలో మాట్లాడాలో ఆ మేరలో మాట్లాడినట్లుగా కృపనీయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు సమర్పిస్తూ మా రక్షకుడైన ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రారంభించున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, మరొకసారి మన రక్షకుడైన ప్రభువు నామమున మీ అందరికీ ఉదయకాలం శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క జూమ్ యాప్లో ఈ ఉదయకాలం మరి కనెక్ట్ అయిన మీలో చాలా మంది నాకంటే ఎక్కువ వయసు కలిగిన వారు, వాక్యం యొక్క అనుభవం కలిగిన వారు, వాక్యాన్ని లోతుగా ఎరిగిన వారు ఉన్నారు. అయినా మరి చిన్నవాడైన నేను మీతో ఇలాగ వాక్యం పంచుకోవడం అనేది ఇది నా గొప్ప ఆధిక్యత. అందుని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈ 45, 46, 47 వచనాల్లో 3 తరగతుల వారు మనకు కనిపిస్తా ఉన్నారు. ఒకటి, మన రక్షకుడైన ప్రభు మనకు కనిపిస్తా ఉన్నాడు. రెండవది, జనసమూహం కనిపిస్తా ఉంది. మూడవది, క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కనిపిస్తా ఉన్నారు. ఈ ముగ్గురు లేక 3 తరగతుల వారు ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 1, శిష్యులు 2, జనసమూహాలు 3. 45వ వచనములో ఆయన జనసమూహాన్ని పంపివేయినంతలో అన్నాడు. జనసమూహాన్ని ఆయన పంపివేశాడు 1. రెండవది, అదే వచనంలో ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాడు. మీరు అద్దరికి వెళ్ళండి అని బలవంతంగా వారిని పంపించి వేశాడు. 46లో వారిని వీడుకొలిపాడు అనే మాట చూస్తాం. వారిని వీడుకొలిపాడు, వారిని పంపించి వేశాడని చూస్తాం. ఇక్కడ ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకోసం? జనసమూహాల కోసమే, జనసమూహాలకు పరిచర్య చేయడం కోసమే. ఏ జనసమూహాల కోసమైతే ఆయన వచ్చాడో ఆ జనసమూహాల్ని ఆయన తన యొద్ద నుండి పంపించేస్తున్నాడు. మాత్రమే కాదు, ఇక్కడ శిష్యులు ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైన వారు. ఎంత ప్రాముఖ్యమైన వారంటే ఆయన తరువాత
ఆయన చేసి వెళ్ళిన పరిచర్యను, విడిచి వెళ్ళిన పరిచర్యను ప్రపంచం నలుమూలలకు మోసుకుని వెళ్ళవలసిన వారు, చేయవలసిన వారు వీరే. సో శిష్యులు చాలా ప్రాముఖ్యమైన వారు క్రీస్తుకి. అలాంటి ప్రాముఖ్యమైన వారిని కూడా బలవంతంగా తన యొద్ద నుండి వీడు కొలుపుతున్నాడు, పంపించేస్తున్నాడు. నెంబర్ 1, ఏ జనసమూహాలనైతే ప్రేమించి నరుడుగా ఈ లోకానికి వచ్చాడో, ఏ జనసమూహాల కొరకైతే పరిచర్య చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడో, ఆ జనసమూహాలను ఆయన పంపించి వేశాడు. దట్స్ నెంబర్ 1. రెండవది, ఏ శిష్యులనైతే ఎన్నుకున్నాడో, ఏ శిష్యులకైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో, ట్రైనప్ చేస్తున్నాడో, ఏ శిష్యులైతే తనకు అత్యంత ప్రాముఖ్యమైన వారో తన పరిచర్యలో, అట్టి తన ప్రియమైన శిష్యులను కూడా వీడు కొలిపి బలవంతంగా పంపించి వేస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకు అలా పంపించి వేస్తున్నాడు? జనసమూహాల కోసమే ఆయన వచ్చాడు. తన పరిచర్యను కొనసాగింప చేయడానికే కదా శిష్యుల్ని ఎన్నుకున్నాడు. వారు ఆయనకు చాలా ప్రాముఖ్యమైన వారు కదా. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు పంపించి వేస్తున్నాడు? దట్స్ మై క్వశ్చన్. ఎందుకు అనేది 46లో చూడండి. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఎందుకు వారిని వీడు కొలుపుతున్నాడు? ఎందుకు వారిని బలవంతంగా పంపించేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయడానికి అనే మాట చూడండి. మాత్రమే కాదు, 47వ వచనంలో, సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్ర మధ్యన ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట నిండెడు అన్నమాట. ఒంటరిగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇలాగ చెప్తాను, తండ్రితో సమయాన్ని గడపడానికి, ఒంటరిగా తన తండ్రిని కలుసుకోవడానికి, ఒంటరిగా తన తండ్రితో సహవాసం చేయడానికి ఇప్పుడు తన ప్రియమైన శిష్యులని, ప్రాముఖ్యమైన శిష్యులని జన సమూహాల కోసం వచ్చాడే, జన సమూహాల కొరకు తన లైఫ్ ను కమిట్మెంట్ చేసుకున్నాడే, డెడికేట్ చేసుకున్నాడే, ఆ జన సమూహాలను కూడా ఏం చేస్తున్నాడు? పంపించేస్తున్నాడు. ఎందుకంటే he wanted to spend the time with God the Father. తండ్రి అయిన దేవునితో సమయాన్ని గడపగోరాడు. He wanted to be alone with his father. తన తండ్రితో ఒంటరిగా ఉండగోరాడు. మార్కు సువార్త 1:35 కూడా చూడండి. మార్కు సువార్త 1:35. మనకు తెలిసిన వాక్య భాగాలే జ్ఞాపకం చేసుకుందాం. 1:35. ఆయన పెందల కాడిని లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. గమనించండి అన్నమాట. పెందల కడ లేచాడు, చీకటి ఉంది, ఇంకా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు, ఏకాంత సమయం, ఒంటరిగా అక్కడ తన తండ్రితో ఆయన గడుపుతున్నాడు, తండ్రిని కలుసుకున్నాడు. ప్రార్థన చేయుచునంటే తండ్రితో ఉన్నాడు. హి వాజ్ విత్ హిస్ ఫాదర్. తన తండ్రితో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు, తండ్రి సహవాసంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఏకాంత సమయం, వేకువ జాము, తెల్లవారక ముందే తన తండ్రిని కలుసుకుంటానికి క్రీస్తు వారు ఆ ఏకాంత ప్రదేశానికి, అరణ్యానికి వెళ్ళిన విధానం ఎంతో అద్భుతం. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పగోరుతున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల ఆయన భూలోక జీవితాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు
ఎక్కువగా ఆయన తండ్రితో ఉండుట, ఏకాంతంగా ఉండుట, దానికి ఆయన ఇచ్చిన ప్రయారిటీ. ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రంతా తండ్రితో గడపడం. అనేక సందర్భాల్లో తండ్రితో ఆయన గడిపిన సమయాల్లో మనం గమనిస్తున్నప్పుడు, ప్రతిరోజు ఆయన తండ్రితో ఉండటానికి ఇష్టపడిన ఆ సందర్భాలను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సత్యం అంటే, ఆ ఒక సగటు మనిషి భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద మానవుడు ఉన్నప్పుడు, ఒక సగటు మనిషి, ప్రతి మనిషి తండ్రితో ఎలాగ సమయాన్ని గడపాలో, తండ్రి సన్నిధిని, తండ్రి సహవాసాన్ని ఎలాగ కాంక్షించాలో, ఎలాగ కోరుకోవాలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాక్టికల్ లైఫ్ లో నుండి అద్భుతంగా ఆవిష్కరించి చూపించాడు. ఆయన ఇక్కడ ఏమని నేర్పిస్తున్నాడంటే, తన ప్రాక్టికల్ లైఫ్ లో నుండి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వెరీ ఎసెన్షియల్ rather than the relationships. సంబంధాల కంటే, బంధాల కంటే, బాంధవ్యాల కంటే దైవ సన్నిధానం చాలా ప్రాముఖ్యమైంది, అత్యంత అవసరమైంది. ఇట్స్ వెరీ క్రూషియల్ థింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, స్పెండింగ్ విత్ గాడ్ ద టైం. దేవునితో సహవాసం చేయడం అనేది అత్యంత కీలకమైనది మానవ జీవితంలో అని యేసుక్రీస్తు ప్రభువారు బోధ ద్వారా చూపించలేదు, ప్రాక్టికల్ లైఫ్ లో నుండి చూపించాడు. ఆయన ప్రాక్టికల్ లైఫ్ లో నుండి ప్రాక్టికల్ గా ఆయన అద్భుతంగా, ఆయన 3.5 సంవత్సరాలే కాదు, 33 సంవత్సరాలు ఆయన దీన్ని ప్రాక్టికల్ గా రుజువు చేస్తూ వచ్చాడు. ఒక మనిషి భూమి మీద జీవించినంత కాలము తండ్రితో ఎలాగ కనెక్ట్ అయి ఉండాలో, తండ్రి సన్నిధి ఎంతగా కోరుకోవాలో, కాంక్షించాలో, తండ్రి సన్నిధి కొరకు ఎలాగ ఆకలి దాహం కలిగి ఉండాలో ఆయన అద్భుతముగా ఆవిష్కరించాడు అంటంలో అనుమానమే లేదు. బలవంతముగా వారిని పంపించి వేశాడు అనే మాట, వెంటనే మాట మనకు దానికి అర్థం పడుతుంది. He wanted spend with God alone, ఒంటరిగా తండ్రితో ఉండడానికి, అలాగ ఉండగోరే ఆయన ప్రియమైన శిష్యులను, జన సమూహాలు కూడా పంపించి వేశాడు. ఒక మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకటి, తండ్రి సన్నిధి అనేది అత్యంత ప్రాముఖ్యమైంది మానవ జీవితానికి. రెండోది, ఆ తండ్రి సన్నిధిలో గడుపుడు కొరకు ఏ సంబంధాన్నైనా మనము బలవంతముగా కొంత సమయం పక్కన పెట్టాలి. ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. మనం అందరము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం ఈ ఉదయకాలం. స్వపరీక్ష, తన్ను తాను పరీక్షించుకుని అన్నాడు కదా, అది బల్ల యొద్దే కాదు, వాక్యం యొద్ద కూడా. వెన్ we come to the word of God, we need to self examination ourselves. వాక్యం యొద్దకు వచ్చిన ప్రతిసారి మనల్ని మనం వాక్యంతో సరిపోల్చుకుని, వాక్యానికి మన జీవితంలో అన్వయించుకుని మనము ఎగ్జామినేషన్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. 2024వ సంవత్సరంలో తండ్రి సన్నిధిలో రోజుకి ఎంత గడిపాం? ప్రభు అడిగింది ఎంత? గెత్సేమని తోటలో వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి? ఒక్క గడి అయినను మీరు నాతో మేల్కొని ఉండలేరా అన్నాడు కదా. అట్లీస్ట్ 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్. దశంభాగం లెక్కలోకి వస్తే 24 అవర్స్ లో టైంలో దేవునికి దశంభాగం ఇవ్వాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 2.5 గంట, ఇంచుమించు 2.5 గంట ఇవ్వాలి.
2.5 గంట ఇవ్వాలి. అది దశంభాగం కానీ ఆ కొలతతో వస్తే. కానీ యేసు ప్రభు అడిగిన ప్రశ్నతో వస్తే ఎంత ఇవ్వాలి? అట్లీస్ట్ 1 అవర్. ప్రభు అన్నాడు, ఒక గడి అయినను మీరు నాతో మేలుకొని ఉండలేరా? కెన్ యూ నాట్ బీ విత్ మీ అట్లీస్ట్ 1 అవర్? అట్లీస్ట్ 1 అవర్. ఒక్క గడియ 2024 సంవత్సరంలో 365 రోజులు ప్రభు మనకు అనుగ్రహించగా ప్రతిరోజు 1 గంట దైవసంగా గడిపిన వారు ఎంతమంది మనలో? పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. తండ్రి సన్నిధి అత్యంత కీలకమైంది. అది యేసు ప్రభు ఇక్కడ రుజువు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. రెండవది, ఎందుకు గడపలేకపోయాం? నేను నా విశ్లేషణ ప్రకారం, నా అధ్యయనంలో నాకు అర్థమైంది ఏంటంటే, దైవస్థితిలో గడపలేకపోవడానికి కారణం మనకున్న సంబంధాలు, మానవ సంబంధాలు దేవునితో మనం గడిపే సంబంధాన్ని దోచుకుంటా ఉన్నాయి, ఆ టయాన్ని దోచుకుంటా ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు దానికి అవకాశం ఇవ్వలేదు. శిష్యులు ప్రాముఖ్యమైన వారే, అయినా వారిని బలవంతంగా పంపించేస్తున్నాడు. శిష్యులు తనకెంతో ప్రియమైన వారే, అయినా వారిని బలవంతంగా వీడుకొలుపుతున్నాడు. జనసమూహాల కోసమే వచ్చాడు, వారి కోసమే తన జీవితాన్ని దారపోతున్నాడు. He dedicated himself to the crowd, to the people of this world. ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు, ప్రజానీకం కొరకే కదా ఆయన వచ్చాడు. వారి కొరకే కదా ఆయన లైఫ్ డెడికేట్ చేసుకున్నాడు. అలాంటి వారిని కూడా పంపించేస్తున్నాడు ఆయన. అంటే దేవునితో తన సంబంధం కోసం ఏ సంబంధాన్ని ఆయన పక్కన పెడతాడు ఆయన. దట్స్ ద లెసన్ హియర్. దేవునితో ఆయన ఒంటరిగా గడపడం కోసం, తండ్రితో తన సంబంధాన్ని కాపాడుకోవడం కోసం, ఆయనతో ఉండడం కోసం ఏ సంబంధాన్నైనా, ఏ బంధాన్నైనా, ఏ బాంధవ్యాన్నైనా, ఏ సహవాసాన్నైనా, ఎలాంటి వ్యక్తులైనా ఆయన పక్కన పెడతాడు. లోకములో అన్ని సంబంధాల కంటే బలమైన సంబంధం ఏంటి? చాలా రిలేషన్స్ ఉన్నాయి లోకంలో మనకి. అన్ని సంబంధాల కంటే బలమైన సంబంధం, స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏంటంటే భార్యాభర్తల సంబంధం. అది ఇక దాని లోతులోకి పోవాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. జ్ఞాపకం చేస్తాను, మాకు టైం లేదు కాబట్టి జ్ఞాపకం చేస్తాను. అది ఎంత బలమైందంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అంటాడు, భార్యను హత్తుకును. ఎవరు ఈ తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చిన వారు, కని పెంచి పెద్ద చేసిన వారు, 9 మాసాలు మోసి కన్నది తల్లి, రెక్కల ముక్కలు చేసుకుని ఈ తండ్రి సవరించాడు, సాదాడు, పోషించాడు. అలాంటి తల్లిదండ్రులను కూడా భార్యాభర్తల సంబంధం దగ్గర, వివాహ బంధం దగ్గర విడిచిపెట్టాలి అంటాడు. ఏ దేవుడైతే తల్లిదండ్రులు సన్మానించమన్నాడో ఆ దేవుడే తల్లిదండ్రులను విడిచి అన్నాడు. ఇక్కడ విడవడం అంటే పూర్తిగా వారిని పట్టించుకోకుండా వదిలిపెట్టడం కాదు. ఆ కాంటెస్ట్ వేరు, దాని లోపల నేను పోవడం లేదు. విడిచి అన్నాడు అంటే పురుషుడికి చెబుతున్నాడు, నువ్వు విడవాలన్నాడు. జన్మనిచ్చిన ఆ పేగుబంధాన్ని కూడా విడవడం అంటే ఈ భార్యాభర్తల సంబంధం ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. 45వ కీర్తన 10వ వచనంలో కూడా, కుమారి నీ తండ్రి ఇంటిని మరువుము అన్నాడు.
అటు స్త్రీ కూడా చెప్తున్నాడు, నీ నీ తల్లిదండ్రులను, నీ ఇంటి వారిని నువ్వు మరవాలి అన్నాడు. ఆమె కూడా మరవాలి, ఈయనే కాదు విడిచేది, ఈయన విడవాలి, ఆమె విడవాలి, ఆమె మరవాలి, ఈమెన మరవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఫ్యామిలీ రిలేషన్షిప్ ఈజ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ రేదర్ దెన్ ఎనీ అదర్ రిలేషన్షిప్. ఇతర సంబంధాలన్నిటికంటే మించిన సంబంధం భార్యాభర్తల సంబంధం. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇప్పుడు రండి, కొరింథీ 1వ పత్రిక 7వ అధ్యాయం. ఒకటవ అధ్యాయం 7వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ప్రపంచములో అన్ని సంబంధాల కంటే భార్యాభర్తల సంబంధం అత్యంత ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది, అత్యంత బలమైనది. అంటాడు, మీరు ఒకరిని ఒకరు ఎడబాయవద్దు అంటాడు. అంటాడు ఒక్క విషయములో తప్ప అంటాడు. ఏంటి ఆ విషయము? మీరు ప్రార్థన చేయడానికి మీకు సావకాశం కలుగుటకై, మీకు అనుకూలత కొరకై, అది కూడా ఉభయుల సమ్మతి చొప్పున ఇద్దరు ఇష్టపడితే, ఇద్దరు సరే అనుకుంటే, మీరు కొంతకాలము ఒకరినొకరు ఎడబాసి ఉండవచ్చు. ఈ సందర్భంలో తప్ప మరి ఏ సందర్భంలో ఎడబాసి ఉండడానికి వీల్లేదు అంటాడు. నేనేమంటానంటే, ఇక్కడ ప్రపంచంలో అన్ని సంబంధాల కంటే అత్యంత ప్రాముఖ్యమైన సంబంధం, అత్యంత బలమైన సంబంధం భార్యాభర్తల సంబంధం. కానీ ఆ సంబంధం కంటే ఇంకా అత్యంత ప్రాముఖ్యమైంది, అత్యంత బలమైంది తండ్రితో సంబంధం. అందుకే అంటాడు, ఆ తండ్రితో సంబంధం కోసం ప్రార్థన అంటే అదే కదండి. ప్రార్థన చేయడం కంటే దేవునితో గడపడానికి, తండ్రితో ఉండడానికి, ఆ తండ్రి సన్నిధిలో నీవు తండ్రితో కలుసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆ సంబంధం కోసం, తండ్రితో నీ సంబంధాన్ని స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకోవడానికి నీవు ఈ బలమైన సంబంధాన్ని కూడా, ఈ అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన సంబంధాన్ని కూడా నువ్వు కొంతకాలం పక్కన పెట్టవలసి వస్తుంది. అలాగ నువ్వు అంటాడు పౌలు. అన్ని సంబంధాల కంటే బలమైన సంబంధం భార్యాభర్తల సంబంధం. ఆ సంబంధం కంటే బలమైంది తండ్రితో సంబంధం. అన్ని సంబంధాల కంటే బలమైన సంబంధం భార్యాభర్తల సంబంధం, ప్రాముఖ్యమైన సంబంధం భార్యాభర్తల సంబంధం. ఆ సంబంధం కంటే కూడా అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది తండ్రితో గడిపే ఆ సమయం, ఆ సంబంధం. సహోదరి సహోదరులారా, మనం ముందుకు వెళదాం. తండ్రితో మన సంబంధం ఎలాగుంది? తండ్రితో మనం గడిపే సమయం ఎంత? తండ్రితో సహవాసం కోసం, తండ్రితో గడపడం కోసం ఏ సంబంధాన్నైనా మనం పక్కన పెట్టగలుగుతున్నామా? ఆఖరికి నీ భార్యనైనా పక్కన పెట్టుంటుంది వాక్యం. నీ భర్త అయినా కొంత సమయం పక్కన పెట్టుంటా అంటుంది వాక్యం. నీ కుమారులు కుమార్తెలైనా, నీ స్నేహితులైనా, బంధువులైనా. ఒక దైవజనుని గురించి ఒకసారి ఎక్కడో చదివాను, చాలా కాలం క్రితం. ఆయన మోకరించి గదిలో ఉంటాడు.
ఆయన కొరకు ఒక పేరుగాంచిన రాజకీయ నాయకుడు వస్తాడు. అక్కడున్న అసిస్టెంట్ పాస్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తాడు, అర్జెంటుగా మీ అయ్యగారిని కలవాలండి అంటే, వాళ్ళు కలవడండి ఇప్పుడు ఆయన అంటారు. ఆయన అంటాడు, నేను వచ్చిన ఒక మాట చెప్పండి అంటాడు. మరి వెళ్ళి సార్ ఇలాగంటే, నేను తండ్రితో గడుపుతున్నాను, ప్రార్థనలో ఉన్నాను, ఇదిగో ఇంత టైం అయింది, ఆ టైం వరకు వేచి ఉండమంటే ఉండమును, లేకపోతే వెళ్ళి మరలా తర్వాత రమ్మని చెప్పండి అంటాడు. ఒక పేరుగాంచిన నాయకుడు మనల్ని కలవడానికి వస్తే మన యాటిట్యూడ్ ఎలాగుంటది? హడావుడిగా ప్రార్థన ముగించి పరుగున బయటకు వచ్చేస్తాం కదా. కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా, అంటే ఆ వ్యక్తులంటే గౌరవం లేదని కాదు, ఆ వ్యక్తులంటే చిన్న చూపు అని కాదు, తమ దేవునికి తమ తండ్రికి వారిచ్చిన ప్రయారిటీ, ప్రాముఖ్యత, ఆయనకి ఇచ్చిన విలువ, మానవ సంబంధాలన్నిటికంటే దేవునితో వారికున్న సంబంధం, ఆ సంబంధంలో ఉన్న ప్రాముఖ్యతను, ఆ సంబంధంలో ఉన్న పవిత్రతను, ఆ సంబంధంలో ఉన్న ఔన్నత్యాన్ని వారు గుర్తించారు. అందుకే తండ్రితో సమయం గడపడం కోసం వాళ్ళు సమయాన్ని హెచ్చించారు. దానికోసం అన్ని బాంధవ్యాలను పక్కన పెట్టారు. కుటుంబాలను విడిచిపెట్టి రోజులు గంటల తరబడి ప్రభుతో ఉన్న దైవజనులు. ఇక్కడ ప్రభువారు కూడా అదే మనకు అద్భుతంగా చూపిస్తా ఉన్నాడు తన ప్రాక్టికల్ లైఫ్ లో నుండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే, తండ్రితో గడిపే సమయం అత్యంత కీలకమైంది. తండ్రితో గడిపే సమయం అత్యంత కీలకమైంది. దానికోసం ఏ సంబంధాన్నైనా మీరు పక్కన పెట్టాలి. ఆ సంబంధాన్ని కొంత సమయం బలవంతముగా పక్కనట్టేయాలి. అది ప్రాణ స్నేహితుల, అది దగ్గర చుట్టాల, అది కన్న కొడుక, కన్న బిడ్డ, అది భార్య భర్త, మన జీవితంలో ఉన్న విఐపీస్ అందరినీ కూడా మనం పక్కన పెట్టగలగాలి. ఈ సంబంధం కోసం ఏ సంబంధానైనా మనము పక్కకు బలవంతంగా పెట్టుకోగలగాలి. అంతగా దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి, కాంక్షించాలి. దాని కొరకు ఆకలి దాహం కలిగి ఉండాలి. అది క్రీస్తు వారిలో నుండి, మన ప్రభువులో నుండి మనం ఈ ఉదయకాలం నేర్చుకుంటున్నాం. ఎంత ప్రాముఖ్యమైన వారైనా, వారు ఎలాంటి వ్యక్తులైనా సరే, వారిని పక్కన పెట్టాలి కొంత సమయం. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఇక్కడ క్రీస్తు ప్రభువారు బోధ చేశాడు. నేనంటాను బోధించే పరిచర్య. 35 చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ఉన్న ప్రదేశములకు వారు వెళ్ళి భోజనం కొనుక్కున్నటకు వారిని పంపివేయమని చెప్పాను. సో ఈ భాగం కూడా మనకు తెలుసు. ప్రభువారు వారికి ఆజ్ఞాపించాడు, మీరే భోజనం పెట్టమని.
5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గరికి తేబడ్డాయి. అవి విరవబడ్డాయి, వారికి పంచబడ్డాయి. క్రీస్తు తానే దగ్గర ఉండి 5,000 మంది భోంచేసేంత వరకు వేచి ఉన్నాడు. వారు భోంచేస్తుంటే కూర్చొని చూస్తూ ఉన్నాడు. నేనంటాను 45కి వచ్చడానికి పైగా, అంటే 45, 46లో జనసమూహాలను శిష్యులను పంపించి వేసి ఆయన ఒంటరిగా తండ్రితో ఉండే సమయానికి ముందు సమయం ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎన్ని విధాల పరిచర్య? 2 విధాల పరిచర్య. 1 బోధ పరిచర్య, 2 భోజన పరిచర్య. 1 బోధ పరిచర్య, 2 బోధ పరిచర్య. ఈ 2 పరిచర్యలను చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి పాదాల యొద్దకు వెళ్ళే పరిచర్యలోకి వెళ్తున్నాడు. అది కూడా పరిచర్య అంటా నేను. చాలా పరిచర్య అంటే మనము పత్రికలు పంచిపెట్టడము, గృహ దర్శనాలు చేయడము, అవునా, సంఘంలో అవునా మీటింగ్స్ పెట్టడము, ఇలాగా వాక్య పరిచర్య చేయడము, పాటల పరిచర్య, వాయిద్యాల పరిచర్య, ఇలాగా కొన్నిటికి మనం పరిచర్యలు పేరు పెట్టుకున్నాం. మంచిదే, కానీ ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నావే, అది కూడా పరిచర్యే. ప్రభు పాదాల దగ్గర ఉండుట, ఆయన పాదాల దగ్గర ఆయనతో గడుపుట, ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినుట, ఆయన దగ్గర కనిపెట్టుకునుట, అది పరిచర్య. సర్వింగ్ ద లార్డ్, ఆయన్ను సేవించడం, ఆయనకు సేవ చేయడం, 2 డిఫరెన్స్ ఉన్నాయి. దేవునికి సేవ, దేవుని సేవ. దేవుని సేవ అంటే ఇవన్నీ సువార్త దండయాత్రలు, కరపత్రాలు, గృహదర్శనాలు, సంఘ పరిచర్య, వాయిద్యాల పరిచర్య, ఇక ఇవన్నీ కూడా మీరు ఏ పరిచర్య చేయండి, అది దేవునికి పరిచర్య, దేవుని సేవ, దేవునికి చేసే సేవ. దేవునికి చేసే సేవ ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే. దాన్ని ఆయన కోరుకుంటాడు మన దగ్గర నుండి. మీరు నాతో గడపండి, నా సంధికి రండి. సామెత గ్రంథం 8:34లో అది అంటాడు, అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువాడు ధన్యుడు. అనుదినం మీరు నా యొద్దకు రావాలి, నా దగ్గర కనిపెట్టుకోవాలి. అది పరిచర్య. ఈ పరిచర్య మన లైఫ్ లో మిస్ అవుతుంది. మన క్రైస్తవ జీవితంలో ఈ పరిచర్య మిస్ అవుతుంది. అన్ని పరిచర్యలు దండిగా చేస్తున్నాం, శక్తి వంచన లేకుండా చేస్తున్నాం. అన్ని పరిచర్యలో మనం మునిగి తేలుతున్నాం. వీఆర్ సో బిజీ. కానీ తండ్రితో మనం ఆయన పాదాల దగ్గర గడిపే పరిచర్య, మన బ్రతుకుల్లో ఇది మిస్ అవుతుంది అనే విషయాన్ని ఉదయం మనం రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. ఇది మిస్ అవుతుంది కాబట్టి మిగతా పరిచర్యలన్నీ కూడా అంత ఫ్రూట్ఫుల్ గా లేవు, అంత ఫలవంతంగా లేవు, అంత ప్రభావంగా లేవు. ఈరోజు మన సంఘాలు ఎలాగున్నాయి? మన స్థానిక సంఘాలు, మన స్థానిక కుటుంబాలు, మన విశ్వాసులు, మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభావంతో ఉన్నాయా, ప్రభావహీనంగా ఉన్నాయా? ఈరోజు మన యొక్క స్థానిక సంఘాలలో, మన ఆత్మీయ జీవితాలలో, మన కుటుంబాల్లో ఈకాబోదు, ప్రభావము పోయెను. ద గ్లోరీ డిఫార్చెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈరోజు మన స్థానిక సంఘాల్లో దైవికమైన జీవం, దైవికమైన మహిమ, ప్రభావాలు ఎంత ఉన్నాయి చెప్పండి? Because we failed to spend in the presence of God. ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో గడిపే విషయంలో మనం విఫలమయ్యాం. అందుకే ఈ ఏకాబోధ పరిస్థితి, అందుకే జీవము లేని పరిస్థితి, అందుకే అవునా దేవుని పరిచర్యలో ప్రభావం చూడలేని పరిస్థితి. కాబట్టి ప్రభు పాదాల దగ్గర గడపడం కూడా ఒక పరిచర్యే, ఒక పరిచర్యే. బోధ పరిచర్య 35వ వచనంలో, తర్వాత వచనాలన్నీ కూడా ఇంచుమించుగా 44 వచనాలు కూడా
ఆయన భోజన పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంచుమించు 5,000 మంది ఉన్నారు అక్కడ పురుషులు, ఇంకందరూ కలుపుకుని 8,000 మంది. ఇన్ని వేల మంది తినేంత వరకు ఆయన వారికి పంచి పెడుతుండగా శిష్యులు పంక్తులుగా కూర్చొని పెట్టి ఆయన కూర్చుని వాళ్ళందరూ భోజనం చేస్తుంటే సంతోషిస్తూ పరవశిస్తూ చూస్తూ ఉన్నాడు వారి వైపు. అదంతా ముగించిన తర్వాత ఇప్పుడు తండ్రి పాదాల యొద్దకు వెళ్ళడానికి వీరిని బలవంతంగా పంపించి వేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, తండ్రితో గడపాలని ఆయన ఇతర పరిచర్యలను, ఏదైతే ఇతరమైన పనులున్నాయే ఆ పనులను నెగ్లెక్ట్ చేయలేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మళ్ళా చెప్తున్నాను, తండ్రితో గడుపుట అనే ఆ పేరుతో ఆయన మిగతా పనులను, మిగతా పరిచర్యలను నెగ్లెక్ట్ చేయలేదు. బోధ పరిచర్య చేశాడు, రోగుల మధ్య పరిచర్య చేస్తాడు, ఎవరైనా గృహాలకు వెళ్ళవలసి వస్తుందా వెళ్తాడు వచ్చి పిలిస్తే, కాన వివాహానికి హాజరయ్యాడు, భోజన పరిచర్య దగ్గరుండి ఆ కార్యాలు చూసుకుంటాడు. He did not neglect any ministry, any kind of ministry. ఏ విధమైన పరిచర్యకు కూడా ఆయన అన్యాయం చేయలేదు, ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. He did not ignore any ministry. ప్రతి పరిచర్యకు ఆయన న్యాయం చేశాడు. ప్రతి పరిచర్యను చాలా నిబద్ధతతో, ఒక కమిట్మెంట్ తో చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిలో మనం గడపడం కోసం ఏ సంబంధానైనా పక్కన పెట్టాలి అనే దానితో పాటు 3rd పాయింట్ ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పనిని, ఒక విద్యార్థివా చదువుకునే సమయం, కాలేజీకి వెళ్ళే సమయం ఉంటుంది, దానికి నువ్వు న్యాయం చేయాలి. ఒక ఎంప్లాయీవా, నీకు ఇచ్చిన ఉద్యోగం ఉందే, దాని శక్తి వంచన లేకుండా చేయడానికి నీవు కమిట్మెంట్ చేసుకోవాలి. నువ్వు ఒక వ్యాపారస్తుడివా, నీ వ్యాపారానికి న్యాయం చేయాలి. నువ్వు ఒక వ్యవసాయదారుడివా, ఒక రైతువా, నువ్వు దానికి న్యాయం చేయాలి. నువ్వు ఒక హౌస్ వైఫ్వా, దేవుడు నీకు ఇచ్చిన గృహ పరిపాలన చక్కగా జరిగిస్తాలి. వీటన్నిటిని చేస్తూ తండ్రి సన్నిధిలో గడపాలి. నేను తండ్రి సన్నిధిలో గడపాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళను, తండ్రి సన్నిధిలో గడపాలి కాబట్టి కాలేజీకి వెళ్ళను, చదువుకోను, తండ్రి సన్నిధిలో గడపాలి కాబట్టి నేను వ్యాపారం చేయను, నేను ఏ పని చేయను, ఏ కూలికి వెళ్ళను, నేను ఇంట్లో పని కూడా ఏం చేయను, ఈరోజు నేను ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఏ పని చేయనని భార్య అనకూడదు. అలాగంటే ఇంటి వారందరూ కడుపు మాడిద్ది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే నీ ఇల్లంతా కూడా నష్టపోయిద్ది. నువ్వు పని చేయకపోతే తండ్రి సన్నిధిలో ఉండటానికి ఆ పేరుతో, ఎలా చెప్తా, ఆ సాకుతో, ఆ నెపంతో. యేసుప్రభు అలాగా సాకులు చెప్పలేదు. ఆ నెపంతో, ఆ రీజన్ తో ఆయన ఏ పని నిర్లక్ష్యం చేయలేదు. He did not ignore any work, any kind of ministry. ఇది సవాలు మనకి. ఈరోజు మనకి ఎందుకు గడపలేకపోతున్నాము దేవుందంటే, ఎక్కడ బ్రదర్, ఉద్యోగంలో బిజీ, ఎడ్యుకేషన్ లో బిజీ, వ్యాపారంలో బిజీ, బిజినెస్ లో బిజీ, వ్యవసాయంలో బిజీ, ఇంట్లో ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీ బిజీ బిజీ. సిస్టర్స్, బ్రదర్స్, లుక్ ఎట్ క్రైస్ట్. ప్రభుని చూడండి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, టైం బ్యాలెన్స్, టైం పంక్చువాలిటీ క్రీస్తులో, మన ప్రభువులో టైం పంక్చువాలిటీ, టైం బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత సూపర్ గా ఉంది ఆయన టైం బ్యాలెన్స్. బోధ పరిచర్య సమయంలో బోధ పరిచర్య చేశాడు, భోజన పరిచర్య సమయంలో భోజన పరిచర్యకు ఆ సమయాన్ని ఇచ్చాడు.
తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళాలా, ఆ సమయం దానికి ఇచ్చాడు. ఎవరైనా పిలిచారా, రోగులు వచ్చి వారి ఇంటికి వెళ్తాడు. ఎవరైనా ఆతిథ్యానికి పిలిచారా, దానికి కూడా వెళ్తాడు ఆయన. అన్ని పరిచర్యలతో పాటు తండ్రితో గడిపే ఆ దివ్యమైన పరిచర్యను కూడా ఆయన నెగ్లెక్ట్ చేయకోకుండా ఎంత టైం బ్యాలెన్స్. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. టైం బ్యాలెన్స్. ఈరోజు మనము ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైంను బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయలేకపోవడం. మన బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, మనం ఇన్బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతున్నాం. దట్స్ ద రీజన్ టు ఫేస్ మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్. టైం బ్యాలెన్స్. ఫ్యామిలీతో ఎంత సమయం గడపాలి, ఆఫీస్లో ఎంత సమయం, వ్యాపారంలో ఎంత, వ్యవసాయంలో ఎంత, అవునా, స్థానిక సంఘంతో సహవాసం ఆ టైం ఎంత, పిల్లలతో పర్సనల్ ఎంత, భార్యాభర్తలతో వారి ప్రైవేట్ లైఫ్కి ఎంత. ఇలాగ టయాన్ని మనము ముక్కలుగా చేసుకుని టయాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసే విషయంలో మనకు జ్ఞానం లేదని చెప్పాలి. కొన్నిసార్లు we don't have any timetable. That's why we are failing. ఒక ఆఫీస్కి వెళ్ళండి, టైం టేబుల్ ఉంటుంది. ఒక కాలేజీకి వెళ్ళండి, టైం టేబుల్ ఉంటుంది. ఒక స్కూల్కి వెళ్ళండి, టైం టేబుల్ ఉంటుంది. ఒక విద్యార్థికి టైం టేబుల్ ఉంటుంది. కానీ విశ్వాసకి టైం టేబుల్ లేదు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఎంతో దురదృష్టం ఇది. We must have a timetable. We must maintain the time balancedly. Then we can see the success in our life. ఎప్పుడైతే మనం టైం టేబుల్ కలిగి ఉంటామో, ఆ టైం టేబుల్ని బ్యాలెన్స్డ్గా మనం చేస్తామో. కొంతమంది టైం టేబుల్ వేసుకుంటారు, వేసుకున్న వారం రోజులు సూపర్ చేస్తారు, తర్వాత మరలా ఇన్బ్యాలెన్స్ అయింది. టైం టేబుల్ వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని ఆ టైం టేబుల్ ప్రకారం మెయింటైన్ చేయడం కూడా, బ్యాలెన్స్ అవుట్గా కూడా అంతే ప్రాముఖ్యం. ఆ విషయం తీసేసుకుంటాం టైం టేబుల్, కానీ దాన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం కూడా కావాలి. అప్పుడే మనం సక్సెస్ చూస్తాం. ఒక మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే మొదటి వచనం చదువుదాం ఫస్ట్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లైను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఆకాశం వైపు కళ్ళెత్తి అన్న మాట అంటే ప్రేయర్ చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. మనకు తెలుసు ఆ విషయం. 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచెదను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగంటాను, ఆకాశం వైపు కళ్ళెత్తి అన్నమాట. నేను ఇలాగంటాను, తన తండ్రి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా ఆ కళ్ళను చూస్తూ, తన తండ్రి ముఖాన్ని తేరి చూస్తూ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలాగ చెప్పాడు చాలా ధైర్యంగా. ఏమంటే, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. సంపూర్ణంగా నెరవేర్చాను. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్ గా ఏమి గోచరిస్తుంది ఇక్కడ? నేను సక్సెస్ అయ్యాను. ఫాదర్, ఐ సక్సీడ్ ఇన్ మై వర్క్. నా పనిలో నేను సఫలమయ్యాను. నువ్వు నాకు ఇచ్చిన పనిలో నేను విఫలం కాలేదు. నీవు నాకు చేయడానికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఎక్కడ ఫెయిల్ కాలేదు అంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన సూటిగా చెబుతున్నాడు. ఆయన ముఖంలో
ఆ ఆ ఫీలింగ్స్ చూడండి. ఆయన ముఖార విందాన్ని తిలకిస్తూ తండ్రి ముఖంలో తన ముఖం పెట్టి, కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఆకాశం వైపు కళ్ళెత్తి చాలా డేర్తో, చాలా ధైర్యంతో. నాదొక ప్రశ్న, ఎందుకు ఇంత ఇంత దీన్ని స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే, రేపు మనం అందరం కూడా మధ్యాకాశంలోకి వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం కదా. ఆ రోజున నీవు నేను కూడా మన రక్షకుడైన ప్రభువులాగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా తండ్రి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఆయన ముఖార విందాన్ని తిలకిస్తూ ధైర్యముగా ఇలాగా ప్రభువులాగా చెప్పగలమా? తండ్రి, భూమి మీద నాకు ఇచ్చిన పనిని చేయడానికి నువ్వు ఏ పని అయితే ఇచ్చావో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, నిన్ను మహింపరిచాను. కెన్ వి సే లైక్ దట్? డు వి హ్యావ్ డేర్ టు సే లైక్ దట్? చెప్పగలం అలాగా? చెప్పే ధైర్యం, సత్తా. ఒక మాట అంటున్నాను, ఒక డైలాగ్ వాడుతున్నాను, ఏమనుకోవద్దండి. ఆ దమ్ము మనకుందా? ఆ దమ్ము మనకుందా? ఈరోజు ఉన్న పాటన ప్రభు బోర ఊస్తే, మధ్యాకాశానికి ఈ క్షణంలో ఎత్తబడితే, ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా మనం చెప్పగలమా? నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నేను సక్సెస్ అయ్యాను, నీకు మహిమను తెచ్చాను. ఇక్కడ ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానిలో ఒకటి టైం బ్యాలెన్స్. టైం బ్యాలెన్స్. హీ మెయింటైన్డ్ ద టైం బ్యాలెన్స్లీ. తండ్రి తనకిచ్చిన టయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోలేదు, ఎక్కడా కూడా దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చాలా జ్ఞానంతో, వివేకంతో, యుక్తంగా దాన్ని వినియోగించుకున్నాడు. గృహదర్శనాల పరిచర్య, గృహదర్శనాల సమయం, ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళడం, వివాహానికి పిలిస్తే అక్కడికి వెళ్ళడం, బోధ చేసే టైంలో బోధ పరిచర్య, తానే భోజనాలు పెట్టవలసి వస్తే దగ్గర ఉండి, ఆఖరి వ్యక్తి తినేంత వరకు కూడా ఉండి. టైం బ్యాలెన్స్. అందుకే ఎఫెసీ పత్రులు అంటాడు, మనకు తెలుసు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె మీరు ఉండాలంటాడు. సమయాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ, అది దుర్వినియోగం కాకుండా సమయాన్ని అలాగా వినియోగించుకోవడం. అందులో దాని కొరకేంత జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ సో ప్రెషియస్, ఇట్స్ వెరీ వాల్యుబుల్. టైమ్ ఈజ్ గోల్డ్. 2024 పోయింది, తేగలమా? 23 పోయింది, తేగలమా? మనం అనుకుంటాం, ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అండి, 30లోకి పోతే ఎంత బాగుండు, 25లోకి పోతే ఎంత బాగుండు. అసలు దేవుని పనిని ఎంత బాగా చేసుకుంటా వస్తున్నావు, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, అయ్యో అని వినిపించేవారు ఉన్నారు. కానీ తిరిగి రాగలమా? తీసుకురాగలమా బ్యాక్కి? మన వల్ల ఇద్దా? We can't bring back the time which was passed away. గతించిపోయిన సమయాన్ని మనం తిరిగి తీసుకురావడానికి మన వల్ల కాదు. అందుకే జ్ఞానంతో టయాన్ని మీరు మెయింటైన్ చేయండి, టయాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయండి. దానికి ప్రభువే మాదిరి. భోజన పరిచర్య, తండ్రి పాదాల దగ్గర గడిపే పరిచర్య. మరలా కిందకు వచ్చి చూస్తే, ఆ తుఫాన్లో, ఆ అలజడిలో శిష్యులు చిక్కుని పోతే మధ్యరాత్రి వేళ వెళ్ళి వారిని కాపాడడం. చూడండి, తండ్రితో గడిపే సమయం అయిపోయింది, ఇప్పుడు మరలా శిష్యులు ఎదుగుతున్నాడు. వాట్ ఏ
టైం బ్యాలెన్స్, బ్యాలెన్స్డ్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్. ఇదే మనకు సక్సెస్ ఇస్తుంది. ఇదే మన పరిచర్యను, మన పనిని సంపూర్ణంగా చేయడానికి హేతువవుతుంది, మూలమవుతుంది. మన ప్రియ ప్రభు దేనిని నిర్లక్ష్యం చేయలేదు. అన్నిటిని చేస్తూనే తండ్రి సన్నిధిలో గడిపాడు. చాలాసార్లు దైవ సేవకులు విశ్వాసులకి, మీరు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎంత సమయం వాక్యం చదువుతున్నారంటే కొంతమంది విశ్వాసులకు నచ్చదండి. బయటికి అనకపోయినా మనసులో వారికి చివుకమనిద్ది, మనసులో వాళ్ళు హర్ట్ అవుతారు. ఇలాగనుకుంటారు, మీకేమయ్యా పాస్టర్లు, మీకేమయ్యా సేవకులు, మీకు ఏ పని పాట ఉండదు కాబట్టి 24 గంటలు బైబిల్ చదువుతారు, 24 గంటలు ప్రార్థన చేసుకుంటారు, మీకు ఆ టైం ఉంది, ఆ ఛాన్స్ ఉంది. మాకెక్కడా కాలేజీకి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి, పగలంతా వ్యవసాయం, పగలంతా బిజినెస్, పగలంతా లేబర్ వర్క్, కూలీ, మాకేడుందో ఏ టైము? అంటే పాస్టరే ఏ పని లేని పనికిమాలినోడు. సారీ ఫర్ దిస్ వర్డ్. అది తప్పుడు అభిప్రాయం, గుర్తుపెట్టుకోండి. క్రీస్తుకు ఉన్న బిజీ షెడ్యూల్ నీకుందా? అర్థం చేసుకో. బ్రదర్, సిస్టర్, మై డియర్ ఎల్డర్స్, ప్లీజ్ అండర్స్టాండ్. క్రీస్తుకు ఉన్న బిజీ షెడ్యూల్ నీకుందా? నా ప్రశ్న. ఇంకొక ప్రశ్న, క్రీస్తు ఎక్కడైనా 1 మినిట్ టైం వేస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఊహించగలరా? 1 మినిట్. మన బ్రతుకుల్లో ఎన్ని మినిట్స్, ఎన్ని అవర్స్ వేస్ట్ అవుతున్నాయి ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 24 అవర్స్ లో ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. కానీ క్రీస్తు తన జీవితంలో 1 మినిట్ కూడా దుర్వినియోగం చేశాడా? 1 మినిట్, 1 సెకండ్ కూడా. నేను నమ్మేది ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆయన వ్యర్థం చేయలేదు. టయాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేశాడు. ఆయన బిజీ షెడ్యూల్ ఉంది, బిజీ షెడ్యూల్లో ఆయన మునిగిపోయి తండ్రి సన్నిధిని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన నేర్పిస్తున్నాడు స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, హౌస్ వైఫ్స్ కి, సేవకులకు, పెద్దలకు, అందరికీ ఆయన మాదిరి. అందరికీ ఇది పాఠం, అందరికీ ఇది పాఠం. ఏ పనిని, నీకు ఇచ్చిన పనిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశానంటున్నాడు. ఆ పనిని సంపూర్ణంగా చేస్తూనే తండ్రితో గడిపాడు. ప్రతిరోజు, ఒకరోజు కాదు, 33.5 ఏండ్లు ఎవ్రీడే ఈ స్పెంట్ విత్ గాడ్ ద ప్రెషియస్ టైం. తన ప్రశస్తమైన సమయాన్ని తండ్రితో గడిపిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. 3 విషయాలు చెప్పిన వాటిని మననం చేసుకుందాం. నెంబర్ 1, యేసు ప్రభు వారు ఏం చెబుతున్నాడు అంటే, తండ్రితో గడిపే సమయం అత్యంత కీలకమైంది మానవ జీవితానికి. నెంబర్ 1, తండ్రితో గడిపే సమయం. ఒక సగటు మనిషి భూమి మీద ఉండగా, ఈ భూమి మీద ఉన్న మానవుడు పరలోకమున దేవునితో కనెక్ట్ అయి సమయాన్ని గడుపుట అనేది అత్యంత కీలకమైంది మానవ జీవితానికి అనేది ఇక్కడ అద్భుతంగా ఆవిష్కరించి చూపిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దానికోసం ఏ సంబంధాన్నైనా మీరు పక్కన పెట్టాలి. తప్పదు, అది ఏ సంబంధమైనా సరే. నెంబర్ 2. నెంబర్ 3, ఆ సంబంధం కోసం, లేదా ప్రభు పాదాల దగ్గర ఉండే ఆ పని కోసం మిగతా పనులు నిర్లక్ష్యం చేయొద్దు. మిగతా పనులను చేస్తూనే ఈ పని చేయండి. నువ్వు విద్యార్థివా, కాలేజీకి వెళ్తూనే ఈ పని చెయ్యి. నువ్వు ఎంప్లాయీవా, ఆఫీస్కి వెళ్తూనే ఈ పని చెయ్యి. హౌస్ వైఫ్వా, ఇంటిలో గృహ పరిపాలన చేస్తూనే ఈ పని చెయ్యి. నువ్వు సేవకుడువా, నీ సేవను జరిగిస్తూనే, ఆ సేవా ధర్మాన్ని జరిగిస్తూనే ఈ పని చెయ్యి. తండ్రితో ఉండు.
టయాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయి నాలాగా అని ప్రభువారు అద్భుతంగా ఒక ఆ ఆ, మాదిరిని ఇక్కడ మనకు కనపరుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం మనకెంత మాదిరి, ఎంత ఆదర్శప్రాయం. వాట్ ఏ లైఫ్, వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన జీవితం ఇది. కాబట్టి 3 పాయింట్స్ మనం నేర్చుకుందాం, వీటిని మనసులో పెట్టుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి నెలలో ఈ వర్తమానం ఎంత ఒక కమిట్మెంట్కి వద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా అట్లీస్ట్ 1 అవర్ అని అడిగావు. ఎస్, అట్లీస్ట్ 1 అవర్ నేను మోకాళ్ళ మీద నీ దగ్గర ఉంటాను. 2 అవర్స్ ఉంటారా ఇంకా సంతోషం, 3 అవర్స్ ఉంటారా ఇంకా సంతోషం, కానీ అట్లీస్ట్ 1 అవర్ దాన్ని మిస్ అవ్వద్దు. సో we need to make a commitment before God this morning. ఉదయకాలం మన ప్రభుత్వంలో ఒక కమిట్మెంట్ చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం, ఒక డిసిషన్ చేద్దాం. ప్రభువా 2024లో నా జీవితం అస్తవ్యస్తంగా అయిపోయింది, సమయం అంతా దుర్వినియోగం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను, ఎంత టైం వేస్ట్ అయిందో ప్రభువా, నష్టపోయాను. కానీ ఈ రోజు నుండి ఈ విన్న వర్తమానం ద్వారా నీతో ఉన్న సంబంధం, నీతో సహవాసం ఎంత కీలకమైందో, మా ప్రభు దానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, దాని కొరకు సంబంధాలను అవునా ఎలాగ పక్కన పెట్టాడో నేను నేర్చుకున్నాను. ప్రభువా అలాగున నేను కూడా నా జీవితంలో ఈ 2025 అంతట్లో కూడా నీతో గడపడానికి నాకు సహాయం చేయి. టయాన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడం నాకు సహాయం చేయి. దేని నిర్లక్ష్యం చేయకోకుండా నీ సన్నిధిని నేను అనుభవించాలి. నీ సన్నిధిని అనుభవించడం కొరకు ఇతర పనులు అలక్ష్యం చేయకూడదు, ఇతరుల పనుల కొరకు నీ సన్నిధిని అలక్ష్యం చేయకూడదు. రెండింటిని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి. ఈ తీర్మానం చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించును గాక. దేవుని సన్నిధి, దాని ప్రాముఖ్యత ఎలాంటిదో నేను చెప్పాలనుకున్నాను. వాస్తవానికి దాని 3 పాయింట్స్ ఉన్నాయి. టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే ప్రభు మరలా నాకు మీతో కలవడానికి అవకాశం ఇస్తే దైవ సన్నిధి, దాని యొక్క ప్రాముఖ్యత, దానిలో ఉన్న లాభాలు, ఒక ప్రాముఖ్యమైనవి 3 మీ ముందుంచుకోరాను, కానీ టైం లేదు. ప్రభు చిత్తం అయితే వన్స్ అగైన్ ఐ విల్ షేర్ దోస్ థింగ్స్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సహనంతో, పెద్దలైన మీరు ఈ వాక్యాన్ని విన్నందుకై నా చేతులు జోడించి మీ అందరికీ మరి మరొకసారి వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. సహోదరులకు సమయం అప్పగిస్తున్నాను, వారు లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం తన దాసుని మరుగు చేసి దేవునితో దైవ సన్నిధిలో మనం ఎలా గడపాలో, మరి పనులు మనకు అప్పగించబడినవి, సేవ, కుటుంబాలు నిర్లక్ష్యం చేయకుండా ప్రభువలే మన మాదిరిగా ప్రభుతో గడుపుదాం. మరి మనం విన్న మాటలన్నీ మనకు అన్వయించుకొని అలాగ ప్రభుతో గడపడానికి, ఒకవేళ లోపాలున్నవి వింటున్నప్పుడు మనం అర్థమవుతా ఉంది, వాటిని సరి చేసుకుందాం, ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం. వాక్యం అందించిన తిమోతి అన్నకు వందనాలన్నా అందరి తరపున వందనాలన్నా. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. బ్లెస్సింగ్ టన్ అన్న ఉన్నారా? ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, గడిచిన రాత్రి కాలంలో మంచి విశ్రాంతినిచ్చారు, మీ హస్తాల్లో భద్రపరుచుకున్నారు. మరి ఒక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు, మీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో ఎందుకు ఉంచారో మీ ఉద్దేశాలను మేము తెలుసుకొని మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రభా, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను కూడా తిరిగా బిడ్డలతో కలుసుకోవడానికి, మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మీ దాసుని మరుగు చేసి మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవుని యొక్క సన్నిధిలో
గడపడం అన్నది అది ఎంత విలువైనదో మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు. అందుకొరకై మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాదిరి జీవితాన్ని మా ముందు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాటన్నిటిని మా హృదయాల్లో భద్రపరచండి నాయన. మరి మేము కూడా ఈ లోకంలో ఉంటూ ఉండగా మీ కొరకు నమ్మకంగా జీవించటానికి మీ సన్నిధిని కోరుకుంటూ నాయన, ఆ కోరుకున్నటువంటి సమయంలో ఇతర విషయాల్లో మేము ఎలా ఉండాలో వాటన్నిటిని మా జ్ఞాపకం చేసి ఉండగా అలాగ జీవిస్తూ ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, వాక్యం అందించిన మీ దాసుని ఆయన పరిచర్యను ఆయన కుటుంబాన్ని దీవించమని, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, భారంతో కొనసాగిస్తున్నటువంటి బర్నబాసన్న గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించమని, నడిపిస్తున్న ఎలీషా భవన్ గారిని కూడా దీవించమని, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన బ్లెస్సింగ్ అండ్ వందనాలనా. ఈ రోజు ప్రారంభం నుండి ప్రభు సహాయం చేశారు. ప్రార్థన చేసిన వారు, పాడిన వారు, అలాగే వాక్యం అందించిన దైవ సన్నిధిని గురించి వివరించిన తిమోతి అన్న, మరి నాకు ఈ సమయం అప్పగించిన బర్నబాస్ అన్నకు నేను వందనాలు చెప్తూ మిగిలిన ప్రకటనలు ఉంటే చేయవలసిందిగా వారికి అప్పగిస్తాను. వందనాలనా.